దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఎవరటండి మీరు? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారట. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ద్వితీయోపదేశ కాండము 30:19 నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుడు అంటున్నాడు ఈ దినాన. ఏమంటున్నాడు? జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను సాక్షులుగా పెట్టి ఉన్నాడట. మరి మీకు ఏం కావాలి? ఆశీర్వాదం కావాలా? దేవుని బిడ్డలారా, జీవము కావాలా? దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని. సత్యమనగా వాక్యము. వాక్యం వినిపింపబడుతుంది దినమున. వాక్యాన్ని వినడానికి నువ్వు వెళ్ళు. వాక్యం వినగలిగినటువంటి మార్గంలో నువ్వు నడువు. ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావో జీవమును దేవుడు నీకు ఆశీర్వాదముగా మారుస్తాడు. జీవ మరణములు ఆశీర్వాదము శాపములు నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను, భూమి ఆకాశంలో సాక్షులుగా పెట్టి ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3:9 కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుతురు. నీవు విశ్వాస సంబంధిగా ఉండి అబ్రహాము కుమార్తెగా ఉన్నట్లయితే మీరు కూడా ఆశీర్వదించబడతారు. అందుకే భక్తుడు అంటున్నాడు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించున్నాడు కాక నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయన్ను మొరపెట్టుదును. దేవుని కుమారుడిగా దేవునికి ఏ రీతిగా మాట్లాడుతూ స్తుతించండి, మహిమపరచండి, ఘనపరచండి. నా జీవిత కాలమంతా కూడా నేను ఆయనకు మొరపెట్టదును అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. ఈ దినాన నువ్వు దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలి. అప్పుడే నీవు అబ్రహాము సంతానం అవుతావు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాము సంతానమును ఆశీర్వదించిన దేవుడు, నీవు కూడా దేవుని స్తుతించి గణపరిచినప్పుడు, ఆరాధించినప్పుడు అబ్రహాము సంతానమును చేర్చబడతావు. నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. శాపము నుండి నీకు విడుదల, మరణము నుండి నీకు విడుదల కలుగుతుంది. జీవములోనికి ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 28:12 యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధరనిధిని తెరుచును. నీవు అనేకులకు అప్పిచ్చేదవే గాని అప్పు చేయవు. ఈరోజు అబ్రహాము కుమార్తెవైతే, అబ్రహాము సంతానమైతే నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్ళు. జీవ మార్గంలో నడు. సత్యమైన వాక్యాన్ని విను. సత్యమైన వాక్యానికి లోపడు. మరణము నుండి జీవములోనికి రా. చీకటిలో నుండి వెలుగులోనికి రా. నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. ఆయన ఆకాశపు ధననిధిని తెరిచి ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి. ఈ వాక్యం ఇచ్చిన దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆయన ఘనపరిచి ఆయన మాటలు విని ఆయన మాటల్ని అంగీకరించి నువ్వు ఆయన స్తుతించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, లూకా సువార్త 24:50 శిష్యులని బెతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని యేసు ఆశీర్వదించినాడు. దేవుని ఎదురు నుండి వచ్చిన ఆశీర్వాదం పొందుకున్నటువంటి వారు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. లూకా సువార్త 24:52 వారు ఆయనకి నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఇంత చక్కని మాట. దేవుని ఎద్దు నుండి వారు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఆయనకి నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళారట. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారట. ఇక ప్రార్థన మానలేదట. ఆ రీతిగా మందిరము నుండి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడిని పెట్టారా మహా ఆనందముతో మీరు వెళ్తున్నారు. అందుకే దేవుడు మీరు మీ కుటుంబంతో సహా దేవుని సన్నిధిలో ప్రతిరోజు మొరపెడుతున్నప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.